ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాడు మహాలయ అమావాస్య వచ్చింది. ఇదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ అమావాస్య ఎంతో ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి రోజున గరుడ పురాణం ప్రకారం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో సర్వపితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యతలు కలిగి ఉన్నది. ఈ రోజునే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతలకు చేతికి కుసగడ్డ ధరించి వారి పేర్లతో నల్ల నువ్వులు తర్పణం దక్షిణ వైపుగా తిరిగి సమర్పించడం ద్వారా వారు సంతృప్తి చెంది దీవెనలు ఇస్తారని నమ్ముతారు. ఈరోజు మన పూర్వీకులు ఏ రూపంలో అయినా మన ఇంటి ముందుకు రావచ్చని భావిస్తారు. అందుకని ఆకలితో ఎవ్వరు వచ్చినా వారిని వెనక్కి పంపకుండా కడుపు నిండా భోజనం పెట్టి పంపగలిగితే మంచి చేకూరుతుందని భావిస్తారు. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తారు. కానీ దీనికి ముందు ఖచ్చితంగా ఒక విధి నిర్వర్తించడం మర్చిపోవద్దు. అదే పంచబలి. పంచబలి అంటే బ్రాహ్మణులకు భోజనం తీయడం కంటే ముందు ఆహారం ఆవుకి, రెండవది కుక్కలకు, మూడవది కాకులకు, నాలుగవది దేవతలకు, ఐదవది చీమలకు ముందుగా ఆహారం తీయడం. ఇలా చేయడం ద్వారా ఎవరైతే మనకి చెడు కలిగిస్తారో లేక చేతబడి చేస్తారో అలాంటి వారి నుండి ప్రతికూల శక్తుల నుంచి ఈ ఆచారం కాపాడుతుంది. అలాగే ఈరోజు మీ శక్తి కొలది డబ్బు, వస్త్రాలు, ధాన్యము, నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించి మన సంతతిని వృద్ధిలోకి తెస్తారు అని భావిస్తాం. హిందూ ధర్మంలో చేపలను మరియు ఆవులను పవిత్రమైన జీవులుగా పరిగణిస్తాము. అందువలన ఈ అమావాస్య రోజు ఎవరైతే చేపలకు గోధుమ పిండిని ముద్దలుగా చేసి ఆహారంగా అందిస్తారో వారి జీవితాల్లో అదృష్టాన్ని, సమృద్ధిని వస్తుందని విశ్వసిస్తూ ఉంటాం. ఇంకా అమావాస్య రోజు చెయ్యకూడని విషయాలకు వస్తే, అమావాస్య నాడు మాంసాహారం తినడం, పూజా సామాగ్రి కొనడం, ధాన్యాలు మరియు పిండులు కొనడం, తులసి ఆకులను కోయడం, పెళ్లి చేసుకోవడం లేదా ఇతర శుభకార్యాలు చేయడం వంటి పనులు చేయరాదు. అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టరాదు. ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా అశుభం కలుగుతుందని భావిస్తాం. ఎందుకంటే ఇవి పూర్వీకులను లేదా దేవతలను కించపరుస్తాయని నమ్ముతాం. అందువల్ల వారి జీవితంలో దురదృష్టము, అడ్డంకులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేగాక అమావాస్య నాడు మద్యం సేవించడం, ఎదుటి వారిని దూషించడం ద్వారా వారి కుటుంబానికి చెడు జరుగుతుందని, చాలా కాలం పాటు ఇబ్బందులు కలుగజేస్తాయని భావిస్తాం. ఈరోజు కొంతమంది శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకోవడానికి, పూర్వీకులకు మరియు దేవతలకు శక్తి చూపడానికి అమావాస్య నాడు ఉపవాసం కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల వారి జీవితాల్లో ఆరోగ్యం, సంపద, ఆనందం లభిస్తాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కొంతమంది శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకోవడానికి, పూర్వీకులకు, దేవతలకు శక్తిని చూపడానికి అమావాస్య నాడు ఉపవాసం కూడా పాటిస్తారు. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఆరోగ్యం, సంపద, ఆనందం లభిస్తాయని నమ్ముతారు.